వాళ్ళు వ్యక్తిగతం అండి. 42% వాటా వాళ్ళది ఎట్లయితుంది? సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు, వాళ్ళు జిఎస్టీ కూడా కట్టరు సార్. 42% ఇండియాది కదా, మేము అడిగేది తెలంగాణ కదా, ఇక్కడ ప్రాంతంలో అడిగారు. ఒకసారి సంపత్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, సంపత్ గారు, సో ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతోంది, జీరో దందా, ట్యాక్సులు కట్టరు, జిఎస్టీ ఎగ్గొడతారు, డిజిటలైజేషన్ ఉండదు, రకరకాల ఆరోపణలు ఉన్నాయి, ఏం చెప్తారు మీరు? సార్ వాస్తవాలు కదా సార్ అవన్నీ. ఇప్పుడు మీరు నిన్నటి నుంచి ఇప్పటి వరకు గోకుల్ చాట్ విషయం తీసుకున్నారు. గోకుల్ చాట్ అనేది ఒక సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంటది. దాదాపు వాళ్ళు నాకు తెలిసి ఒక 50 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నారు అక్కడ. మధ్యలో వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు కూడా మన తెలంగాణ గవర్నమెంటే సపోర్ట్ చేసింది వాళ్ళకి. ఏ రోజు కూడా వాళ్ళు అక్కడ చిన్న చిన్న ఫ్రూట్స్ అమ్ముకుంటే వాళ్ళు కూడా అదే లైన్ లా రోడ్ పైన ఫ్రూట్స్ అమ్ముకుంటారు. వాళ్ళ దగ్గర క్యూఆర్ స్కానర్ ఉంటది. వాళ్ళ షాప్ ముందే బండ్లు ఉంటాయి, వాళ్ళ క్యూఆర్ స్కానర్ ఉంటది, వీళ్ళ దగ్గర మాత్రం ఉండదు. అక్కడక్కడ చిన్న చిన్న మన స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు తిరుగుతుంటారు. వాళ్ళు క్యాష్ ఎక్కడ సంపత్ గారు, అంటే గోకుల్ చాట్ కూడా ఎక్స్‌ప్లాయిట్ చేస్తోంది వీళ్ళంతా. నిజంగా ఇక్కడ ఈ మూవ్మెంట్ కరెక్టే అంటారా? తెలంగాణ బచావ్ మూవ్మెంట్ కానీ మార్వాడి గో బ్యాక్ ఈ మూవ్మెంట్స్ కరెక్టే అంటారా? సార్ మార్వాడీలని 100% మేము రెస్పెక్ట్ చేస్తాం సార్. నా స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ సార్ ఒకటి. ఇప్పుడు వేరే రాష్ట్రాలకు పోయి మన తెలంగాణ వాళ్ళు అక్కడ వ్యాపారం చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకు చేయలేరు? ఇప్పుడు గుజరాత్ విషయాన్ని కాదు, వాళ్ళు కూడా చేస్తున్నారు తెలంగాణ వాళ్ళే కదా. జిఎంఆర్ చేసేది కాంట్రాక్ట్ మనం మాట్లాడేది ఇక్కడ కిరాణా కొట్టులు అండ్ ఇట్లాంటి చాట్ బండార్లు వాటి గురించి మాట్లాడుతున్నాం మేడం. అట్లా అంటే మన తెలంగాణలో దేశవ్యాప్తంగా వ్యాపారాలు చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే మన తెలంగాణలో వెళ్ళి చిన్న వ్యాపారులు గుజరాత్ లో గానీ యూపీలో గానీ వ్యాపారం చేయగలుగుతారా? అక్కడ ఎన్నో యూనియన్లు ఉన్నాయి, మనం వ్యాపారం చేయలేరు. ఎవరు కూడా మన తెలంగాణలో ఎంతమంది వ్యాపారం చేస్తున్నారో ఈ టేబుల్ ఉన్న వాళ్ళు చెప్పండి సార్. ఎవరు అక్కడ వ్యాపారాలు చేయలేరు. వాళ్ళకో యూనియన్ ఉంటది, వాళ్ళకో రేట్లు ఉంటాయి. మనోడు ఇప్పుడు 300 రూపాయలకు అమ్ముతుంటే మన తెలంగాణ 250 రూపాయలకు వ్యాపారం చేస్తే చేయనిస్తాడా? వాడు ఒక్క రోజు కూడా సస్టైన్ కాలేడు అక్కడ. మనం ఇంత సస్టైన్ చేస్తాం. మన చాలా లాయల్ స్టేట్ సార్ తెలంగాణ అనేది. అందరినీ ఆహ్వానిస్తాం, మనం అన్ని స్టేట్స్ వాళ్ళని ఆహ్వానిస్తాం. ఇక్కడ ఏంటంటే మన తెలంగాణ స్టేట్ వాళ్ళని హుందాగా చూసుకొని హుందాగా రెస్పెక్ట్ ఇచ్చి వ్యాపారం చేసుకోవాలి. కానీ ఇట్లా ఇవన్నీ రెచ్చగొట్టదు సార్, ఇది చాలా తప్పు. ఎందుకంటే తెలంగాణలో ఉండి తెలంగాణలో మాకు ఎంత పెయిన్ ఉంటుంది సార్. ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు, నేను ఒక వ్యక్తి అంటాడు ఏంది తాగుపోతులు అని చెప్పి అంటాడు. తాగుపోతులు ఎట్లయితారు సార్? నాకు అర్థం కాదు. మేము ఎట్లా పెట్టుకుంటాం, వాళ్ళని ఎట్లా వేయాలంటారు? ఒకసారి పెట్టుకొని చూడాలి కదా. సంపత్ గారు మాట్లాడిన మాటలు మీకు కన్వే అయినాయి అనుకుంటున్నాను నేను. సో రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి ఎవరైనా వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేసిన వారు ఉన్నారా? అవకాశం కల్పిస్తారా? అక్కడ చేస్తున్నారు, ఖచ్చితంగా కల్పిస్తారు. ద హోల్ థింగ్ ఏంటంటే ఇది భావ దారిద్ర్యం లేకపోతే పర్స్పెక్టివ్ అంటారు. మనము లోకల్ గానే ఆలోచిస్తా గ్లోబల్ మార్కెట్స్ అర్థం చేసుకోకుండా న్యూయార్క్ సిటీ ప్లీజ్ డోంట్ ఎక్స్టెండ్ అని ఏమంటున్నా అంటే ఎక్స్టెండ్ చేయకుండా లెట్స్ గో అవుట్ ఆఫ్ ఇండియా. పాయింట్ ఆన్సర్, లెట్స్ గో అవుట్ ఆఫ్ ఇండియా. లెట్స్ గో అవుట్ ఆఫ్ ఇండియా. నేను మాట్లాడుతున్నానంటే ఇండియాకి ఉన్న కాన్స్టిట్యూషన్ యుఎస్ కున్న కాన్స్టిట్యూషన్ చాలా స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. బోత్ ఆఫ్ దెమ్ సపోర్ట్ డైవర్సిటీ అండ్ యూనిటీ. అండ్ యుఎస్ వచ్చేసి 6th ప్లేస్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో. ఇండియా 60+ స్థానంలో ఉంది. అది మోడీ వచ్చిన తర్వాత 140 నుండి ఇప్పుడు 60th ప్లేస్ లోకి వచ్చింది. సో మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో సమాజాన్ని వెనక్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి అనేది కాకుండా అందరికీ రెడ్ కార్పెట్ వేసి పిలవగలిగే దమ్ము మన నాయకులకు ఉండాలా, మన ప్రజా నాయకులు కూడా ఉండాలి. శ్రీ అనిల్ గారు, ఇక్కడ రెడ్ కార్పెట్ వేయకుండా ఎవరు అడ్డుకోవడం లేదు, ప్రభుత్వాలు అయితే అడ్డుకోవడం లేదు. బట్ ఇండివిజువల్ గా పర్సన్స్ నుంచి ఒక మూమెంట్ ఏంటంటే రెడ్ కార్పెట్ వేసి పిలిచినందుకు మొత్తం అంతా మాదే అంటున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. అక్కడ ఇల్లీగల్ దందా నడుస్తుంటే ఈ రోజు స్టూడియోలో కూర్చున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రకటనలు తీసుకొని ఆ యాంటీ కరప్షన్ బ్యూరో దగ్గరికి వెళ్ళి ధర్నా చేయాలా, ఇట్లనే చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ టు ద పాయింట్ మాట్లాడాలి క్లియర్ గా.
స్ట్రిక్ట్ లాస్ రావాలా, ఎకానమీ డెవలప్ కావాలా, ఇన్వెస్ట్మెంట్ రావాలా, జాబ్ క్రియేషన్ జరగాల. ఈ వదిలిపెట్టేసి రీజనల్ సెంటిమెంట్ ఎప్పుడో 75 సంవత్సరాల క్రితం వాళ్ళు కట్టారు మాది ఇది అనేటువంటివి పక్కన పెట్టాలా. అందరినీ ఆహ్వానించి క్యాపిటల్ ఇండియాలోకి వచ్చేటట్టుగా మన రాష్ట్రానికి వచ్చేటట్టు చేసుకొని మన రాష్ట్ర ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చేసుకోవాలి. ఇప్పుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు కానీ దే ఆర్ ఫైటింగ్ టు సీ స్టేట్ డెవలప్ అవుతుందంటే వీళ్ళు నేషనల్ న్యూస్ స్టేట్ ఎప్పుడు డెవలప్, ఒక నిమిషం, టు మై నాలెడ్జ్ స్టేట్ ఎప్పుడు డెవలప్ అవుతుందంటే బిల్డింగ్లు కట్టినంత మాత్రాన, ఫ్లైఓవర్లు కట్టినంత మాత్రాన ఇన్వెస్ట్మెంట్ వస్తారు. ఇన్వెస్ట్మెంట్ ఎవరికి? ఇన్వెస్ట్మెంట్ ఇక్కడి వాళ్ళకి లాభం జరిగినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల, ఒక నిమిషం, ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల తెలంగాణ పబ్లిక్ కి, తెలంగాణ ఎంప్లాయీస్ కి, తెలంగాణ కార్మికులకి, కర్షకులకి లాభం జరిగితే స్టేట్ డెవలప్ అవుతుంది. ఇక్కడ బిల్డింగ్లు కట్టినంత మాత్రం స్టేట్ డెవలప్ అవుతుందంటే నాకు అర్థం కాదు. బిల్డింగ్లు కాదు. సో డిమార్ట్ అంటారు. ట్రైంగ్ టు సపోర్ట్. I am for Telangana. I am against anti illegal activities, black market. ఇవి ఎక్స్పోజ్ చేయండి, ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయాలి, తెలంగాణ అభివృద్ధిలో తీసుకురావాలి. అంతే కానీ అసలు వెళ్ళిపోవాలి, ఒక జాతి మొత్తం ఇక్కడ ఉండొద్దు, దుకాణాలు బంద్ చేయాలి. ఇప్పుడు అడిగింది ఏంటంటే వెళ్ళిపోవాలంటే వాళ్ళని పర్మనెంట్ గా ఇక్కడ నుంచి ఫిజికల్ గా వెళ్ళిపోమని అంటే వాళ్ళకు ఇంకా అహంకారం తగ్గకపోతే వెళ్ళిపోమంటాం. ఈ రకంగానే ట్యాక్సులు కట్టకుండా వదిలేస్తే వెళ్ళిపోమని అంటాం. ఈ రకంగానే సెకండ్ సబ్ స్టాండర్డ్ మాల్ తీసుకొస్తే వెళ్ళిపోమంటాం అని పిడమర్తి రవి గారు చెప్తున్నారు. సో అలా కాకుండా కొత్తగా వచ్చిన వారు తెలంగాణ వచ్చిన తర్వాత 15 to 25 ఈ 10 years లో వచ్చిన వాళ్ళ శాతం పెరిగింది. వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, మొత్తం వాళ్ళ బిజినెస్ లే అవుతున్నాయి. ఎక్స్ప్లోయిటేషన్ అనేది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలా. I have my own doubts about it. I am suspicious about it. ఎక్స్ప్లోయిటేషన్ అనేది ఉంటే చట్టాలు చూడాలా, తీసుకోవాలా, ఖచ్చితంగా సర్వేస్ డేటా అనాలిసిస్ తోటి బయటకు రావాలా. సో మనకు ఎగ్జాక్ట్ గ్రౌండ్ రిపోర్ట్ రావాలంటే మేము కొంతమంది కాలర్స్ కూడా పెట్టాము, అనిల్ గారు కాలర్స్ పెట్టాము, కాలర్స్ మాట్లాడుతున్నారు. శ్రీధర్ ఫ్రమ్ ఖమ్మం, శ్రీధర్ గారు మాట్లాడుతున్నారు. అనిల్ గారు ఒక నిమిషం, మీకు ఎగ్జాక్ట్ గ్రౌండ్ అని అంటే పబ్లిక్ నుంచి మాట్లాడదాం. పబ్లిక్ కాలర్స్ ఉన్నారు. శ్రీధర్ గారు మాట్లాడండి ఖమ్మం నుంచి. నమస్తే అండి సార్. యాక్చువల్గా ఇప్పుడు మార్వాడికి గో బ్యాక్ అంటానే కొద్దిగా కొన్ని రీజన్స్ ఉన్నాయి కాబట్టి అట్లా అన్నారండి. సో ఏంటంటే మన ఖమ్మంలో చూసుకుంటే మాత్రం అభివృద్ధి గల్లీ మొత్తం కూడా మార్వాడికే ఉంటారు. సో ఏమైతుందంటే అక్కడ మన ఉద్యమ నాయకులు చెప్పినట్టు కూడా వాళ్ళు కనీసం ఒక వస్తువు ఇచ్చేటప్పుడు కూడా ఒక రిక్వెస్ట్ తో ఇయ్యరు. డబ్బులు ఎవరైనా డబ్బులు చెల్లించుకోకుండా వస్తువు అడగరా, ముందు డబ్బులు చెల్లించండి వస్తువు ఇస్తాం అంటారు. అది కాకుండా అందులో వర్క్ చేసేటోళ్ళు కూడా మన పీపుల్స్ అయి ఉంటే కొంచెం బెటర్గా ఉంటది కదా. ఇప్పుడు ఉపాధి లేకోకుండా ఎంతో మంది నిరుద్యోగులు లక్షల కొద్ది సంవత్సరానికి ఎంతో మంది వస్తున్నారు బయటికి. కనీసం వాళ్ళకి ఇక్కడ ఉపాధి కల్పిస్తాయన్నా కొద్దో గొప్ప అని వాళ్ళు బతకడానికి ఛాన్స్ ఉంటది కానీ దానివల్ల కూడా ఆలోచించాలి కదా. మార్వాడి గోబ్యాక్ అనేది వాళ్ళు ఏదో మమ్మల్ని ఎంత బొమ్మంటారు అని అది కాదు కదా. ఇప్పుడు ఉద్యోగుల కన్నా కొద్ది గొప్ప ఉపాధి కలుగుతుంది కదా. అది కాకోకుండా వాళ్ళ యొక్క వ్యాపార లావాదేవీలు ఏమన్నా ఇబ్బందులు కలుగుతాయనో, లేకపోతే మిగతా ఏమన్నా వాళ్ళు ఏమన్నా లుక్లు ఏమన్నా బయటపడతాయనుకోనో, లేకపోతే ఏమన్నా మిగతా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా బయట. ఏదైనా ఇండస్ట్రీ నడపాలంటే యూ నీడ్ వర్కర్స్. ఎవరైతే ఏంటి, మనది సెక్యులర్ స్టేట్, ఎవరు ఉన్నా మనం పెట్టుకుంటాం. వాళ్ళకు మన మెయిన్ విషయం ఏంటి, యు ఆర్ హైరింగ్ పీపుల్ ఫ్రమ్ దేర్ స్టేట్స్. అంటే పంజాబ్ నుంచి వచ్చేటువంటి నై వి ఆర్ హైరింగ్ ఆల్ లోకలైట్స్. you see any factory, you visit any industry, go to the shop, please Marwadi shop, please come, you are welcome. you have to prove that our people are ఇక్కడ ఫ్యాక్టరీలో కూడా నిజంగా ఫ్యాక్టరీలలో కూడా చూస్తే ఒక అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వరకు ఉన్నది వాళ్ళే, మళ్ళీ కార్మికులు కావాల్సింది ఇక్కడ లోకల్ వాళ్ళు కాదు. అడ్మినిస్ట్రేషన్ లో కూడా పెట్టుకుంటాం. అలా ఏం లేదు. మనోజ్ గారు ఒక్క నిమిషం ఇంకొకటి ఏం అడగాలంటే, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఏమన్నారు, संपत गाరు ఒక నిమిషం, ये जो अनिल जी हैं जो अभी बात कर रहे हैं, he is not a citizen of India बोल के बोल रहे हैं. how can he say that he is not a citizen of India? अर्बन नक्सल भी बोल के बोल रहे हैं सब लोग. अर्बन नक्सल అనొచ్చు, మీరు చెప్పండి, అయితే మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా తెలుగులో ఎంతమంది స్థానాలకు ఉపాధి అవకాశాలు కల్పించారనే పాయింట్ రేజ్ అవుతాయి. ఏం చెప్తారు? ఇప్పుడే పోదాం మీ షాపులకి, వెళ్దాం. ఇప్పుడే మీ షాపులకి వెళ్దాం. మా వాళ్ళు ఎంతమంది పని చేస్తున్నారో చూపించాలి. ఒక్క షాపులు ఉండే రోజు ఎత్తుకుతాం మేము.
సార్, సో నేను ఇంకొక ఒక పాయింట్ ఇక్కడ మాట పూజా గారు, చెప్పండి. సో ఇక్కడ స్వర్ణకారులకు సంబంధించి ఉపాధి కోల్పోయిందని అంటే ఇక్కడ చాలా అద్భుతమైన డిజైన్ తెలంగాణ చాలా ఒక నేతన్నలకు సంబంధించి చూస్తే అగ్గిపెట్టలో చీరలు పెట్టేటువంటి ఒక కల్చర్ ఇక్కడది. సో చాలా మంది ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు కూడా ఇక్కడికి వచ్చి సిరిసిల్లకి పోయి చీర కొనుక్కున్న తర్వాత పోయే సంస్కృతి ఒకప్పుడు ఉండేది. సో ఇక్కడ వాళ్ళకి ఉపాధి లేకుండా అక్కడ నుంచి వచ్చిన కొంతమంది పీపుల్ ఇక్కడ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు, చీరలకు సంబంధించి జ్యువెలరీ షాప్లు ఓపెన్ చేశారు, షాపింగ్ మాల్ ఇవన్నీ అంటున్నా కదా. అంటే కంప్లీట్ అన్ని కూడా మార్వాడికి సంబంధించి అన్ని ఉన్నాయి, అన్ని లోకల్ వాళ్ళు ఉన్నాయి, అన్ లోకల్ వాళ్ళు ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ కార్పొరేటీకరణ లేకపోతే ఈ కమ్యూనిటీ రావడం వల్ల ఆ నేతలు మొత్తం నష్టపోతున్నారని చెప్పి ఒక వర్షన్. తర్వాత ఒకప్పుడు 100 ఏళ్ల క్రితం పొద్దున్న నుంచి మనం డిస్కషన్ చేసినప్పుడు కూడా బేగం బజార్, రాణిగంజ్ ఏరియాలో మిఠాయి షాపులు ఉంటాయి. ఇక్కడ కల్చర్ మిఠాయిలు కాదు, నార్థన్ స్టైల్ మిఠాయిలు తీసుకొచ్చి ఇక్కడ స్వీట్స్ సేల్ చేసేది. రాణిగంజ్ ఏరియాలో కొంత హార్డ్వేర్ పార్టికల్స్ ఉండేది, ఇక్కడ తయారు కాకపోతుండే అవి అక్కడ తీసుకొచ్చి అమ్మేది, అది ఓకే యాక్సెప్టబుల్. కానీ ఇక్కడ తయారైనటువంటి చీరల్ని మీరు తీసుకొచ్చి పెట్టి పంజాబ్ నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ అమ్మితే, ఇక్కడ తయారైనటువంటి జ్యువెలరీని వేరే దగ్గర తీసుకొచ్చి ఇక్కడ అమ్మి, వేరే రాష్ట్రంలో జరిగేటువంటి ప్రోడక్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం తప్పేం లేదు. ఇక్కడ జరిగే వాటిని కూడా వేరే దగ్గర తయారు చేసి అక్కడ తీసుకొచ్చి అమ్మి మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అలిగేషన్. దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు మనం పోచంపల్లి చీరలు వేసుకోమా? ఇక్కడ అవి వేసుకుంటాం కదా. అదైతే స్పెషల్లీ ట్రెండ్ ఇన్ మార్వాడీస్, దే వేర్ పోచంపల్లి సారీస్, కంచి సారీస్, ఎనీ ఒకేషన్ దే వేర్ నా. So it is unity in diversity and every business is going on very well. Every business is going on very well. I want to Can I come in? Mr. Manoj, can I come in? I want to give an answer to Dr. Anil Can I come garu. in? ఏమంటున్నానండి సార్, ఆయన డెవలప్మెంట్ మోడల్ సార్ మార్వాడీస్ ఆర్ స్ట్రెంగ్త్ ఫర్ తెలంగాణ. అనిల్ సార్ ఒక్క నిమిషం. మార్వాడీస్ ఆర్ స్ట్రెంగ్త్ ఫర్ తెలంగాణ బికాజ్ వి నీడ్ టు ఛాంపియన్ ద కాంపిటీటివ్ స్పిరిట్. నీకు దమ్ము ఉంటే మార్వాడీని ఢీ కొట్టండి, బిజినెస్ వాళ్ళు లోస్కి ఎత్తిపెట్టండి. కెన్ ఐ జస్ట్ సే సంథింగ్? దమ్ము లేకనే ట్రంప్ మన మీద 25-50% ఇమిగ్రెంట్స్ వెళ్ళిపోవాలి, ఇల్లీగల్ యాక్టివిటీస్ బంద్ కావాలి, ఇల్లీగల్ యాక్టివిటీస్ బంద్ కావాలి. ఓకే అనిల్ గారు, ఒక నిమిషం. దమ్ముంటే పెట్టమని అడుగుతున్నారు, అందరూ చెప్పేదే. అడిగితే కూడా మీరు కూడా పెట్టుకోండి, ఎవరు వద్దన్నారు అడుగుతారు. ప్రపంచంలోనే అత్యంత దమ్మున్న దేశము అమెరికా. అలాంటి అమెరికానే తన లోకల్ మార్కెట్ కాపాడుకోవడానికి ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న వాటి మీద అత్యధికంగా ట్యాక్సులు విధించి వాళ్ళ మార్కెట్ ను వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్కే అంత సమస్య ఉంటే తెలంగాణకి ఉండదా సమస్య? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.